ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అత్యున్నతమైన నామమున మీకందరికీ వందనములు శుభములు తెలియజేస్తున్నాను. గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ అండ్ మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. నా పేరు కేటీబీ ప్రసన్న కుమార్. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 40 సంవత్సరములు పనిచేసి 31 మార్చ్ 2017లో రిటైర్ అయ్యాను. కడప పట్టణంలో స్థిరపడి ఉన్నాను. దేవుని పరిచర్యలో మరి ముఖ్యంగా గిడియన్స్ ఇంటర్నేషనల్ ఇన్ ఇండియాలో స్టేట్ సెక్రటరీ ఫర్ ఆంధ్రప్రదేశ్గా పనిచేస్తూ కొనసాగుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన యునిక్ గిఫ్ట్ దేవుని వాక్యములను కంఠపాఠం చేయుట, మెమరైజ్ చేయుట. దేవుని మహాకృపను బట్టి కీర్తనల గ్రంథమంతటిని అనగా 150 అధ్యాయములను 2461 వచనములను మెమరైజ్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, జ్ఞాపక శక్తిని బట్టి ఆ దేవాది దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. దేవుని వాక్యములను ఎందుకు కంఠపాఠం చేయాలి అనే ప్రక్రియను పాస్టర్ గాలి గంగరాజు గారు తిరుపతి వారి ద్వారా విని ఇన్స్పైర్ అయి గత కొన్ని సంవత్సరములుగా నేను మెమరైజ్ చేస్తూ ఉన్నాను. 119వ కీర్తనలోని 176 వచనములను రిసైట్ చేయడానికి, చెప్పడానికి 7 సంవత్సరముల కిందట శుభవార్త టీవీలో దేవుడు పాస్టర్ గాలి గంగరాజు గారి ద్వారా నాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యములను కంఠపాఠం చేయుట, మెమరైజ్ చేయుట అనే అంశం బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా అని పరిశీలించినట్లయితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఆ కీర్తన ఇశ్రాయేలుల మీద నాకు సాక్షార్థముగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠము చేయించుము. యాజ్ ఇట్ ఈస్గా కంఠపాఠము చేయించుము అని దేవుడే వ్రాయించాడు. ఈ ఆజ్ఞను దేవుడు మోషేకు ఇశ్రాయేలులందరికీ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కీర్తనలు మాత్రమే కాక దేవుని వాక్యములన్నిటిని కూడా మెమరైజ్ చేయాలి అనేటువంటి వచనాన్ని ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు వ్రాయించాడు. అలాగే 13వ వచనంలో వీటిని నేర్చుకోవటం వలన కలిగే లాభం, ఆశీర్వాదం ఏమిటంటే, మీరు బ్రతుకు దినములనియు మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. దేవుని వాక్యములను ఎప్పుడు మెమరైజ్ చేయాలి, ఎలా చేయాలి, అలా కంఠపాఠం చేయటం వలన మనకు కలిగే దేవుని ఆశీర్వాదాలు ఏమిటో నేర్చుకుందాం. దేవుని వాక్యాలను కంఠపాఠం చేయాలి అంటే పట్టుదల కావాలి, సమయం కావాలి. మన బిజీ షెడ్యూల్లో చాలామంది దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని మనము ఇవ్వలేకపోతున్నాం. కొన్ని మనకిష్టమైన విషయాలను మనం సాక్రిఫైస్ చేస్తే దేవునికి మనం ఎక్కువ సమయం ఇవ్వగలుగుతాం. నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు 12 గంటల కంటే ఎక్కువ సమయం పనిచేసేవాడిని. అయినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో 2 గంటల కంటే ఎక్కువ సమయాన్ని గడపడానికి, మెమరైజ్ చేయడానికి దేవుడు నాకు తన కృపనిచ్చాడు. మెమరైజ్ చేయాలి అంటే వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి, తర్వాత మెమరైజ్ చేయాలి. నేను మెమరైజ్ చేసిన వాక్యాలను ఎక్కువగా వ్రాస్తూ ఉంటాను. ఎప్పుడు చేయాలి అంటే ఉదయకాలమున చేస్తే ప్రశాంత వాతావరణంలో మనం చక్కగా చేయడానికి అది అనువైన సమయం. దావీదు మహారాజు అంటాడు కదా 63వ కీర్తన 1-2 వచనంలో, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. ఎలా చేయాలంటే, మనం ప్రతిదినము బైబిల్ డైలీ పోర్షన్ చదువుతున్నప్పుడు కొన్ని వాక్యాలు మనతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాక్యాలను మనము ఒక నోట్బుక్లో వ్రాసుకొని వాటిని మెమరైజ్ చేస్తూ ఉండాలి. మెమరైజ్ చేసిన వాక్యాలను ప్రతిరోజు కూడా రిపీట్ చేస్తూ ఉండాలి. రోజుకు ఒక్క వాక్యం మనం మెమరైజ్ చేయగలిగితే సంవత్సరానికి దాదాపుగా 365 వాక్యాలను మనము మెమరైజ్ చేయవచ్చు. మనము నేర్చుకున్న వాక్యాలను ప్రతిరోజు కూడా రిసైట్ చేయాలి. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 10:17లో చెప్పినట్లుగా, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. ఈ విధంగా మనం మెమరైజ్ చేసినటువంటి వాక్యాలను మనమే విన్నట్లయితే మన విశ్వాసం కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు అంటే 119 దావీదు కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని దావీదు మహారాజు అంటాడు. అలాగే దేవుని చిత్తానుసారముగా ప్రవర్తించుట ఎలాగో కూడా 143వ కీర్తన 10వ వచనంలో, నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము అని ప్రార్థిస్తాడు. 119వ కీర్తన 7వ వచనంలో, నీతిగల నీ న్యాయవిధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను అని
దేవుని ఎదుట ఒప్పుకుంటాడు. 119:66 కీర్తనలో ఉన్నటువంటి ఆశీర్వాదము, నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఇచ్చి ఉన్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. దావీదు మహారాజు చెప్పినట్లుగా 90వ అధ్యాయం 12వ వచనంలో మన దినములను లెక్కించుటకు ఆ యొక్క దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యాలను మీరు కూడా ఎక్కువగా మెమరైజ్ చేసి అందులోని ఆనందాన్ని పొందుకొని దేవుని ఆశీర్వాదాలను మెండుగా పొందుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. అట్టి కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. కీర్తనల గ్రంథంలోని కొన్ని చాప్టర్స్ను, కొన్ని వాక్యాలను మనము ఇప్పుడు విందాం. కీర్తనలు 83. దేవ ఊరకుండకము, దేవ మౌనంగా నుండకము, ఊరకుండకము. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుదొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించడం రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబెలు వారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు, లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటి దగ్గర సీహోనునకును యాబీనునకును నీవు చేసినట్లు వారికిని చేయుము. వారు ఎందోరులో నశించిరి, భూమికి పెంటాయిరి. ఓరేబు జియేబు అను వారికి చేసినట్లు వారి ప్రధానులకును చేయుము. జబహు సల్మున్నా అను వారికి చేసినట్లు వారి సకల రాజులకును చేయుము. దేవుని నివాస స్థలములను మనం ఆక్రమించుకుందామని వారు చెప్పుకొనుచున్నారు. నా దేవ, సుడితిలుగు దూరివలను గాలిదుట ఒకటాకు వలన వారిని చేయుము. అగ్ని కొండలను కాల్చినట్లు, కార్చిచ్చు కొండలను తగలబెట్టినట్లు నీ తుఫాను చేత వారిని గద్దింపుము, నీ సుడిగాలి చేత వారిని భీతి కలిగించుము. యెహోవా వారు నీ నామమును వెదుకున్నట్లు వారికి పూర్ణావమానము కలుగుచేయుము. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. కీర్తనల గ్రంథము 84వ కీర్తన. సైన్యములకు అధిపతిగా యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరావరణము చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసం దొరికెను, పిల్లల పట్టుటకు వానకోవెలకు గూడు స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యమును నిస్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయబడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వారిని దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నుంచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనపడను. యెహోవా సైన్యములకు దేవ, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కీడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖము లక్షింపుము. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దనుంట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమైనాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలు చేయకమానడు. కీర్తనల గ్రంథము 85వ కీర్తన. యెహోవా, నీవు నీ దేశమెడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రతంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్త వగు దేవ, మా వైపును తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలము మా మీద కోపగించదవా? తరతరములకు నీ కోపము సాగించదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయుము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. మన దేశములో మహిమ నివసించినట్లు
ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగానున్నది. కృపా సత్యములు కలుసుకున్నవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నవి. భూమిలో నుండి సత్యం వలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును, మన భూమి దాని ఫలములిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును. కీర్తనల గ్రంథము 86వ కీర్తన. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమిమ్ము. నేను నీ భక్తుడను, నా ప్రాణమును కాపాడుము. నా దేవా, నేను నమ్ముకొని నీ సేవకుని రక్షింపుము. ప్రభువా, దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణిపుము. ప్రభువా, నా ప్రాణము నీ వైపును ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపచేయుము. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు. నీకు మొర్రపెట్టు వారెందరిలా కృపాతిశయము గలవాడవు. యెహోవా, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా మనవుల ధ్వని ఆలకింపుము. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవు గనుక నా ఆపత్కాలమందు నేను నీకు మొరపెట్టుదును. ప్రభువా, నీవు మహత్యం గలవాడవు, ఆశ్చర్యకారములు చేయువాడవు, అద్వితీయ దేవుడవు నీవే. ప్రభువా, దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటైన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచెదరు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నేను నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలగచేయుము. నా పూర్ణ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, నీ నామమును నిత్యము మహింపరచదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నీవు నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచున్నారు. వారు నిన్ను లక్ష్యపెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలం అనుగ్రహించుము, నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించున్నావు. నా పొగవారు చూచి సంతోషించినట్లు శుభకరమైన ఆనువాలు నాకు కనపరచుము. కీర్తనల గ్రంథము 87వ కీర్తన. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రహబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయలను నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా తూరు కూచులను చూడుము, వీరచ్చట జన్మించరని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించరనియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచరనియు సియోనును గూర్చి చెప్పుకుందురు. యెహోవా జనముల సంఖ్య వ్రాయించినప్పుడు వీరచ్చట జన్మించరని ఆయన సెలవిచ్చును. పాటలు పాడుచు వాయిద్యములు వాయించుచు మా ఊటలన్నీయు నీయందే ఉన్నవని వారందరూ. కీర్తనల గ్రంథము 88వ కీర్తన. యెహోవా, నాకు రక్షణకర్తవగు దేవా, రాత్రివేళ నేను మొరపెట్టునాడు, నా ప్రార్థన నీ యొద్దకు చేరునుగాక, నా మొరకు చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండియున్నాను, నా ప్రాణము పాతాళమునకు సమీపించి ఉన్నది. సమాధిలోని వారికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని. నేను త్రాణలేని వాడినైతిని, చచ్చిన వారిలో విడవబడిన వాడినైతిని, సమాధిలో పడిన యొకని వలె అయితిని, నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. అగాధమైన జలములలోనూ చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది, నీ తరంగములనియు నన్ను ముంచుచున్నవి. నా నిలవరలను నాకు దూరముగా ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలపలకు రావెల్లా కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధచేత నా కన్ను క్షీణించుచున్నది. యెహోవా, ప్రతిదినము నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నీవు అద్భుతములు చూపిదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించునా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశనకూపములో నీ విశ్వాసతను ఎవరైనా చెప్పుకుందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? యెహోవా, నేను నీతోనే మనవి చేయుచున్నాను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. యెహోవా, నీవు నిన్ను విడుచుటయ్యేలా
నీ ముఖమును నాకు మరుగు చేయుట ఎలా? బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. నీ కోపాగ్ని నా మీదికి పొర్లుచున్నది. నీ మహాభయములు నన్ను సంహరించుచున్నవి. నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతయు నన్ను ఆవరించుచున్నవి. అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచి ఉన్నావు. చీకటియే నాకు బంధువర్గమాయను. కీర్తనల గ్రంథము 89వ కీర్తన. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేయుదును. కృప నిత్యము స్థాపింపబడననియు ఆకాశమందే నీ విశ్వాసత స్థిరపడననియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకుని వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సింహాసనమును స్థిరపరచెదను. తరతరముల వరకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో నేను ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. ఆయన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యముల దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్ర పొంగు నడుచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవే వాటిని అణిచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా రహబును ఐగుప్తును నీవు నలిపివేస్తివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతయు నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమం గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది, నీ దక్షిణహస్తము ఉన్నతమైనది. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు. కృపాసత్యములు నీ సన్నిధాన వర్తనులు. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయచేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడము యెహోవా వశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునివాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి. నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను. ప్రజలలో నుండి ఏర్పరచుకున్న యొకని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెక్కక అతనికి తోడయుండును. నా బాహుబలం అతని బలపరచును. ఏ శత్రువు అతని మీద జయమునందడు. దోషకారులు బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను. అతని మీద పగబట్టు వారిని నేను మొత్తెదను. నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రం మీద అతని చేతిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. అతడు నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని నాకు మొరపెట్టును. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజులలో అతని అత్యున్నతిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాలం వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయవిధులను ఆచరింపని ఎడల, వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల, నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడమ చేయను. అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలువెళ్ళిన మాటను నేను మార్చను. అతని సంతానము శాశ్వతముగా నుండుననియు, సూర్యుడున్నంత కాలము అది నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింటను సాక్షిగా నమ్మకముగా ఉన్నట్టు స్థిరపరచబడిననియు నా పరిశుద్ధుడిని ప్రమాణము చేస్తుని దావీదుతో నేను
అబద్ధమాడను. ఇట్లు సెలవిచ్చియుండియు నీవు మమ్మ విడనాడి విసర్జించి ఉన్నావు. నీ అభిషక్తుని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. నీ సేవకుని నిబంధన నీకు అసహ్యమాయను. అతని కిరీటమును నేల పడగొట్టి అపవిత్రపరిచి ఉన్నావు. అతని కంచెలనియు నీవు తెగగొట్టి ఉన్నావు. అతని కోటలు పాడు చేసి ఉన్నావు. త్రోవను పోవు వారందరూ అతని దోచుకొనుచున్నారు. అతడు తన పొరుగు వారికి నిందాస్పదుడాయను. అతని విరోధుల చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరచి ఉన్నావు. అతని ఖడ్గము ఏమీ సాధింపకుండా చేసి ఉన్నావు. యుద్ధమందు అతని నిలవబెట్టకున్నావు. అతని వైభవమును మాన్పి ఉన్నావు. అతని సింహాసనము నేల పడగొట్టి ఉన్నావు. అతని యవ్వన దినములను తగ్గించి ఉన్నావు. సిగ్గుతో అతని కప్పి ఉన్నావు. యెహోవా ఎంతవరకు నీవు దాగియుందువు? నిత్యము దాగియుందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలె మండును? నా ఆయుష్కాలం ఎంత కుదిదో జ్ఞాపకము చేసుకునము. ఎంత వ్యర్థముగా నరులందరినీ నీవు సృజించి ఉన్నావు. మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళ యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? ప్రభువ, నీ విశ్వాసతోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడ? ప్రభువ, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేత నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొనుము. యెహోవా, అవి నీ శత్రువులు చేసిన నిందలు, నీ అభిషక్తుని నడతల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా నిత్యము స్తుతినందునుగాక. ఆమెన్, ఆమెన్. కీర్తనల గ్రంథము 90వ కీర్తన. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునపు, భూమిని లోకమును నీవు పుట్టింపకమునపు యుగయుగములు నీవే దేవుడవు. నీ మనుషులను మంటికి మార్చున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి ఉన్నవి. రాత్రి అందులో ఒక జాంబలనున్నవి. వరచేత నెట్టుని వారిని పారగొట్టవేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును. సాయంకాలమున కోయబడేది వాడబారును. నీ కోపం వలన మేము క్షీణించున్నాము. నీ ఉగ్రతను బట్టి మేము దిగులు పడుచున్నాము. నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి. నీ ఉగ్రతను భరించునే మా దినములన్నీయు గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్లు మా జీవితకాలం జరుపుకుందుము. మా ఇష్కాలం 70 సంవత్సరములు, అధిక బలమున ఎడ్ల 80 సంవత్సరములగును. అయినని వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించిపోవును. మేము ఎగిరిపోదుము. నీ ఆగ్రహ బలమెంతో ఎవరికి తెలియను. నీకు చెందవలసిన భయం కొలది పుట్టు నీ క్రోధమెంతో ఎవరికి తెలియను. మా జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. యెహోవా, తిరుగుము. నీవు ఎంతవరకు తిరుగుకెందువు? నీ సేవకులను చూసి సంతాపడము. ఉదయం నన్ను కృపతో మమ్మల్ని తృప్తిపరచము. అప్పుడు మా దినములనియు మేము ఉత్సహించి సంతోషించదము. నీవు మమ్మల్ని శ్రమపరిచిన దినముకు కొద్దీ మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచము. నీ సేవకులకు నీ కార్యం కనపరచము. వారి కుమారులకు నీ ప్రభావం చూపింపుము. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండుగాక. మా చేతి పనిని మాకు స్థిరపరచము. మా చేతి పనిని మాకు స్థిరపరచము. కీర్తనల గ్రంథము 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము నుండి ఆల్లేయున్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించిన తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయమును ఎద్దకు రాదు. నీవు కళ్ళారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా, నీవే నా ఆశ్రయం అనే మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమి రాదు. ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీ మార్గంలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములు దొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించదను. అతడు నా నామలు గెలివాడు కనుక నేను అతను గనపరచదను. అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదును. అతను విడిపించి అతనికి గొప్ప చేసేదను. దీర్ఘాయుచేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. కీర్తనల గ్రంథము 92వ కీర్తన. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయం నన్ను కృపను, ప్రతి రాత్రిని విశ్వాసతను, 10 దంతల స్వరమండలముతోనూ గంభీర దునగల సితారానుతోనూ ప్రచురించడం మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించున్నాను. యెహోవా, నీ కార్యం ఎదదొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుపాయలు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనం అందుకే కదా భక్తినులు గడ్డివలు చిగుర్చుదురు, చెడు పనులు చేయవారందరూ పుష్పించుదురు. యెహోవా, నీవే నిత్యం మహోన్నతుడుగానుదు. నీ శత్రువులు యెహోవా నీ శత్రువులు నశించెదరు, చెడు పనులు చేయవారందరూ చెదిరిపోదురు. గురు
దున్నపోతు కొమ్ము వల్ల నీవు నా కొమ్ము పైకెత్తుతివి, కొత్త తైలంతో నేను అంతపడితిని. నా కొరకు పంచిన వారి గతి నా కనుల ఆశతీర చూచెను. నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించింది నా చెవులకు వినపడను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోగువేదురు, లెబనాన్ మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరములు నాటబడిన వారే వారు మన దేవుని మందిరావరణంలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన ఎందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగానుందురు. కీర్తనల గ్రంథము 93వ కీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకుని ఉన్నాడు. కదలకుండునట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడవు నీవే. వరదలు ఎలుగెత్తను, యెహోవా వరదలు ఎలుగెత్తను, వరదలు తమ అలలను హోరెత్తునట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషల కంటెను, బలమైన సముద్ర తరంగముల ఘోషల కంటెను ఆకాశమందు యెహోవా బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. కీర్తనల గ్రంథము 94వ కీర్తన. యెహోవా ప్రతికారము చేయదేవా ప్రకాశింపుము, భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమెమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. వారు వదరుచు కఠోరమైన మాటలు పలుకుచున్నారు, దోషము చేయి వారందరూ బింకములాడుచున్నారు. యెహోవా చూచడలేదు, యాకోబు దేవుడు విచారించడలేదు అనుకొని యెహోవా వారు నీ ప్రజలను అనగదొక్కుతున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు. విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. జనులలో పశుప్రాయులారా దీనిని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు. చెవులను కలగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. అన్యజనులను శిక్షించువాడు, మనుషులకు తెలివి నేర్పివాడు దండింపక మానునా. నరుల ఆలోచనల వ్యర్థములని యెహోవాకు తెలిసి ఉన్నది. నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. భక్తిహీనుల గుంట త్రవ్వబడి వరకు నీతిమంతుల కష్టదినమును పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. నీతిని స్థాపించుటకై న్యాయపు తీర్పు జరుగును, యథార్థ హృదయులందరూ దానిని అనుసరించుదురు. దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును, దోషం చేయ వారికి విరోధముగా నా పక్షమున ఎవడు నిల్చును. యెహోవా నాకు సహాయము చేసి ఉండినట్లా నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించుండును. నా కాలు జారననుకొనుగా యెహోవాని కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా యెహోవాను గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. కట్టడములను కీడు కల్పించి దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునా. దుష్టులు నీతిమంతుల మీద పడి వారి ప్రాణము తీయుదురు. దుష్టులు నీతిమంతుల ప్రాణం తీయుటకై వారి మీద పడుదురు, దోషులని నిర్దోషులకు మరణం విధింతురు. యెహోవా నాకు ఎత్తైన కోట, నా దేవుడు నాకు ఆశ్రయదుర్గము. ఆయన వారి దోషం వారి మీదికి రప్పించును, వారి చెడుతనమును బట్టి వారిని సంహరించును. మన దేవుడైన యెహోవా వారిని సంహరించును. కీర్తనల గ్రంథము 95వ కీర్తన. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైగా మహత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలంలో ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవి. సముద్రం ఆయనది, ఆయన కలగజేశాను. ఆయన హస్తములు భూమి నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము. నేను మీరు ఆయన మాట అంగీకరించినట్లే ఎంత మేలు. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కట్నపరుచుకున్నట్లు, మస్సాదిన మంది మీరు కట్నపరుచుకున్నట్లు మీ హృదయములను కట్నపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏళ్ల కాలం ఆ తరం వారి వలన విసికి వారి హృదయం తప్పు ప్రజలు వారు నా మార్గం తెలుసుకోలేదనుకుంటుని. కావున నేను కోపించి వీరి నడు నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణం చేస్తుని. కీర్తనల గ్రంథము 96వ కీర్తన. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి, సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన నామమును ప్రకటించుడి. సమస్త జనములలో ఆయన మహిమను ప్రచురించుడి. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునందుదగిన వాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధినున్నవి, బలసౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములోనున్నవి. జనబల కుటుంబములారా ఆరోపించుడి, మహిమా బలములు యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమును తగిన మహిమ ఆయనకు ఆలోపించుడి. నైవేద్యం తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. ఆయన న్యాయమును బట్టి పరిపాలన చేయును. ఈ వార్తను అనుజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు, ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక. పొలమును దాని గల సర్వమును ఆయన సన్నిధిని ప్రహర్షించునుగాక.
వనవృక్షములనియు ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తెచ్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి జనములకును తన విశ్వాసతను బట్టి ప్రజలకును ఆయన న్యాయం తీర్చును. కీర్తనల గ్రంథము 97వ కీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. భూలోకము ఆనందించునుగాక, ద్వీపములనియు సంతోషించునుగాక. మేఘాంధకరములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. అగ్ని ఆయనకు ముందు నడుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుతూ చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. యెహోవా, సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులను బట్టి సంతోషించున్నారు, యూదా కుమార్తెలు ఆనందించున్నారు. ఏలైనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు, సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యమును పొందియున్నావు. యెహోవాను ప్రేమించు వారలారా, చెడుతనమును అసహించుకునుడి. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు నీతిని విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవాను యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనల గ్రంథము 98వ కీర్తన. యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణహస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నవి. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా వాత్సల్యతలను ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. భూదిగంతముల నివాసులందరూ మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి. ఆర్భాటముతో ఉత్సాహగానము చేయుడి, కీర్తనలు పాడుడి. నాట్యముతో, సితారా స్వరముతో యెహోవాకు స్తోత్రగీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. బూరలతోనూ కొమ్ముల నాదముతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోషధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధి నదులు చప్పట్లు కొట్టునుగాక, కొండలు కూడి ఉత్సాహధ్వని చేయునుగాక. భూమికి తీర్పు తెచ్చుటకై, నీతిని బట్టి లోకమునకు తీర్పు తెచ్చుటకై, న్యాయమును బట్టి జనములకు తీర్పు తెచ్చుటకై యెహోవా వేంచేసి ఉన్నాడు. కీర్తనల గ్రంథము 99వ కీర్తన. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడున్నాడు, భూమి కదలును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన యాజకులలో మోషే అహరోనులు నుండి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు ఆయనకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన నియమించిన కట్టడలను వారు అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించిరి. యెహోవా మా దేవా, నీవు వారికి ఉత్తరం ఇచ్చితివి. వారి క్రియలను బట్టి ప్రతీకారం చేయుచునే వారి విషయంలో నీవు పాపం పరిహరించు దేవుడవైతివి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాను గణపరచుడి. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. కీర్తనల గ్రంథము 100వ కీర్తన. సమస్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునండి. ఆయనే మనల్ని పుట్టించరు, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆరుములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును.